ఇక పండుగ సెలవులతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు ప్రజలు బయలుదేరుతున్నారు. ప్రయాణికులతో బస్టాండ్ల వద్ద రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూకట్పల్లి నుంచి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం నగరం నుంచి ప్రజలు పల్లెకి పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని పలు బస్ స్టేషన్స్ అన్నీ కూడా రద్దీగా మారాయి. ఎంజీబీఎస్ కావచ్చు, అలాగే జేబీఎస్ కావచ్చు, అలాగే నగరం నడిమధ్యలో ఉన్న కూకట్పల్లి ప్రాంతంలో కూడా ఎక్కువ సంఖ్యలో అయితే ప్రజలు రద్దీగా కనిపిస్తున్నారు. మొత్తం బస్సులన్నీ కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు 6:30 గంటల ప్రాంతంలో అయితే తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంకా 9 గంటల ప్రాంతంలో అయితే ఎక్కువగా రద్దీ ఉంటుందని అయితే కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా బస్సులను ఈ కూకట్పల్లి బస్ డిపో నుంచే 300లకు పైగా బస్సులను ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే మరింత సమాచారాన్ని డిపో మేనేజర్ని అడిగి తెలుసుకుందాము. సార్, ప్రత్యేకంగా కూకట్పల్లి డిపో నుంచి ఎన్ని ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు? ప్రతిరోజు ఇక్కడ ఈ టైం నుండి ఒక 140 బస్సుల వరకు ఆపరేట్ చేస్తాము. ఈరోజు 306 అంటే దాదాపు 150 బస్సులు ఎక్కువగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది, రద్దీని డిపెండ్ అయ్యి. సో ప్రస్తుతం చూసుకుంటే రద్దీ నార్మల్గానే కనిపిస్తుంది. అయితే ఈ రద్దీ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది? అంటే బస్సులు ఎక్కువ రావడం కానీ అలాగే అంటే ఈ కూకట్పల్లి ప్రయాణ ప్రత్యేకత ఏంటంటే అంతా నైట్ జర్నీ చేస్తూ ఉంటారు. జనరల్గా 9 నుంచి స్టార్ట్ అయ్యే ట్రాఫిక్ పీక్గా ఉంటుంది, 9 నుంచి 12 వరకు పీక్గా ఉంటుంది. ఈ బస్ స్టేషన్లో మనకు ఇసుక పోస్తే రాలంత జనం ఏర్పడతారు. అట్లాగే రిజర్వేషన్లో అన్ని సర్వీసులు కూడా రిజర్వేషన్ ఉన్నాయి, అన్నీ కూడా ఆ టైంలో 8 నుంచి అన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో 50% ఎక్కువగా వసూలు చేస్తున్నారు, ఛార్జీలు పెడుతున్నారు. అంటే ఏ బస్సులలో? రెగ్యులర్గా నడిచే బస్సులలోనేనా లేకపోతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటిల్లో? రెగ్యులర్ నడిచే బస్సు లోపల నార్మల్ ఫేర్ ఉంటుంది, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ తీసుకువెళ్ళి ఆ ఊళ్ళో దింపేసి ఎంటీగా రిటర్న్ వస్తూ ఉంటాయి. మళ్ళీ తర్వాత పండుగ తర్వాత ఎంటీగా వెళ్ళి పబ్లిక్ తీసుకుని రావాల్సి వస్తుంది. దాని గురించి 1.5 డీజిల్ ఖర్చులో మీట్ కావడం గురించి ఒక 0.5 ఛార్జ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్ని రోజుల్లో, అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ 300 బస్సులు ఏ రోజుల్లో, అంటే ఈ 3 days కావచ్చు, మళ్ళీ రిటర్న్లో ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు? ఇవాళ బాగుంది, రేపు ఇవాటి కంటే కూడా కొద్దిగా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. రేపు తర్వాత ఎల్లుండి అనగా 11th 12th కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉంది, ట్రాఫిక్ డిమాండ్ ఉందని కొద్దిగా కంపేర్ చేసి 2 రోజులు తక్కువ ఉంది. 13th వరకు ఆపరేషన్ ఫుల్ ఉంది. 17th 18th రిటర్న్ జర్నీ ప్లాన్ చేశాం. సో చూసారు కదా, ఇది చూసుకుంటే ఈ కూకట్పల్లి డిపోలోనే కేవలం కూకట్పల్లి డిపోనే 300లకు పైగా ప్రత్యేకమైన బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఈ బస్సులలో మాత్రం 50% జీవో నెంబర్ 16 ప్రకారం 50% అదనంగా వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన బస్సులు ఉంటుంది కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులలో నడిచే ప్రత్యేకమైన బస్సులలో మాత్రం అధికంగా 50% ఛార్జెస్ వసూలు చేస్తున్నామని అయితే ఇక్కడ చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ బస్ ప్రాంతం చూసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రయాణికులతో అయితే కాస్త రద్దీగా కనిపిస్తుంది, మరి ఎక్కువగా అయితే లేదు. అయితే 9 గంటల తర్వాత మాత్రం రద్దీ ఎక్కువగా కనబడే అవకాశం అయితే ఉంటున్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ 3 రోజులు కూడా ఈ రోజు రేపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని, 3 రోజులు కూడా ఎక్కువగా ప్రయాణికులు ఇక్కడ నుంచి విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, కాకినాడ వెళ్ళే బస్సులు అయితే ఎక్కువగా వెళ్తుంటాయి. ఎందుకంటే ఈ కూకట్పల్లి ఏరియాలో అయితే ఎక్కువగా సెటిలర్స్ ఉంటారు, ఏపీ సెటిలర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడ నుంచే బస్సులను బుక్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే నగరం నడి మధ్యలో ఉంటుంది, ఇక్కడ నుంచే ప్రజలు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. మొత్తానికి చూసుకుంటే సంక్రాంతి పండుగ శోభ అయితే ఈ రోజు నుంచే మొదలైందని చెప్పవచ్చు.